కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ జరిగి నేటికి 16 నెలల కాలం అవుతుంది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ హయాంలో మూతపడినటువంటి అన్నా క్యాంటీన్లను 16 నెలల క్రితం ఆగస్టు 15వ తారీఖు 2024న ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగింది. అయితే ఈ 16 నెలల ఈ పునరుద్ధరణ తర్వాత ఏంటి అన్నా క్యాంటీన్ల పరిస్థితి ఏంటి, అన్నా క్యాంటీన్లో ఫుడ్ పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి క్వాంటిటీ పరిస్థితి ఏంటి, క్వాలిటీ పరిస్థితి ఏంటి, టేస్ట్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ అన్నా క్యాంటీన్కి వచ్చేటువంటి ప్రజల ద్వారా వారి నోటి నుంచే విని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా 16 నెలల ఈ జర్నీలో అన్నా క్యాంటీన్స్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఇక్కడ పెట్టుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి టేస్ట్ పరిస్థితి ఏంటి, అంటే 5 రూపాయలకి పెట్టే దగ్గర ప్రభుత్వం ఏమైనా నాసి రకమైనటువంటి వంటలు కానీ లేదంటే ఏమైనా దాంట్లో నాసి రకమైనటువంటి బియ్యం కానీ ఏంటి వాడుతుందా, లేదంటే తినడానికి వీలుగా ఉందా లేదా అని మరిన్ని విషయాలని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేశారు కదా, ఎలా ఉంది? బాగుందండి. అంటే 5 రూపాయలకే పెట్టారు కదా, బయట 5 రూపాయలకి టీ కూడా రాని పరిస్థితులు. రాదు. భోజనం హోటల్కి వెళ్ళాలన్నా లేనోళ్ళు తినాలన్నా బాగుంటుంది. 5 రూపాయలకే పెట్టారు కదమ్మా, అంటే ఏదోటి పెట్టేద్దాంలే, పెడితే వాళ్ళే తింటారు అన్నట్లుగా ఉందా? కాదు, రైస్ పెట్టారు, పప్పు పెట్టారు, పెరుగు పెట్టారు, మళ్ళీ కర్రీ వేసారు. కడుపు నిండిందండి, కడుపు నిండా తిన్నాం, బాగుంది. అంటే రైస్ ఎలా ఉందమ్మా, అంటే 5 రూపాయలకే ఇస్తున్నాం కదా, ఏదో ఒక రైస్ ఇచ్చేద్దాం, ఏదో ఒకటి పెట్టేద్దాం అన్నట్లుగా ఉంది? లేదండి, ఇంట్లో వండుకునేలాగానే ఉంది. కూరలు కూడా బాగున్నాయి, చాలా బాగుంది. ఎట్లా ఉందంటారు ప్రభుత్వం ఇది స్టార్ట్ చేయటం? మళ్ళీ అంటే గతంలో అయిపోయినా మళ్ళీ స్టార్ట్ చేసి 15 నెలలు అయింది. 15 నెలల్లో అంటే ఏమైనా మార్పులు చేర్పులు అంటే ఏదో ఒకటి పెట్టేస్తున్నాం అన్నట్లుగా? లేదండి, బాగానే ఉంది, ఫుడ్ బాగానే ఉంది. ఇదే భోజనం మీరు బయట చేయాలంటే మీకు ఎంత ఖర్చు అయ్యింది? 90 రూపాయలు 100 రూపాయలు లేనిది ఎక్కడా లేదు అసలు. 120, 100, 90 రూపాయలు లేనిది ఎక్కడా లేదు. బాగుంది. బాబాయ్ నీ పేరు? నా పేరు కామరాజు. నేను పెట్టెల పని చేస్తాను. బాగుంది. పొద్దున పూట ఎప్పుడైనా 7ంటికి వస్తే టిఫిన్ చేస్తాను. ఉప్మా పెడతారు, ఇడ్లీ పెడతారు. బాగుంది, సంతోషం. చంద్రబాబు పుణ్యం అంటే శుభ్రంగా టిఫిన్ చేస్తాం. ఏదైనా ఈ టైం ఎప్పుడైనా పనుండి వస్తే ఈ టైంలో భోజనం చేస్తాం. ఇప్పుడు వచ్చాను, శుభ్రంగా భోజనం చేస్తాను. 5 రూపాయలకి ఎంత చక్కగా భోజనం, పప్పు బాగుంది, కూర బాగుంది, హాయిగా పెరిగేస్తే తిన్నాం. ఇంటికి సంతోషంగా వెళ్తున్నాం. చంద్రబాబు సుఖీభవ. అది మరి ఆయనే కదా పెట్టించింది. అది నా అభిప్రాయం. అది సంతోషం. ఇప్పుడు ఇదే భోజనం ఒకవేళ మీరు బయట చేయాలి అంటే 70 రూపాయలు ఎంతో భోజనం. బయటకి నాకు ఇక్కడికి ఏం తేడా కనపడలే. ఇక్కడ బాగుంది. ఇవాళ పప్పు చాలా బాగుంది, కూర బాగుంది. సాయంత్రం పూట సాంబార్ వేస్తారు, చాలా చక్కగా ఉంది. అదే అన్నపూర్ణ భోజనం చేస్తే 70 రూపాయలు, 100 రూపాయలు భోజనం. పార్సల్ 120 రూపాయలు. ఇక్కడ అలాంటిది లేదు. 5-10 రూపాయలకు తృప్తిగా మా అలాంటి వాళ్ళు ఎంతమందో పని చేసే వాళ్ళు శుభ్రంగా భోజనం చేస్తున్నాం. అది మాకు కావాల్సిన. మా అలాంటి పని చేస్తాను. నేను 300-350 వస్తాను. నాకు హాయిగా ఉన్న దాంట్లో జీవిస్తున్నాం. ఏదో నాకు వచ్చినప్పుడు టిఫిన్ చేస్తాను, పొద్దునప్పుడు టిఫిన్ చేస్తాను. అది చక్కగా ఉంది. అంటే ఎన్ని రోజుల నుంచి అంటే తింటా ఉన్నారు? నేను దాదాపు నెల నుంచి వస్తూనే ఉన్నాను. వస్తున్నాను. మీకు ఎక్కడైనా అనిపించిందా అండి, అంటే ఇలా 5 రూపాయలకే కాబట్టి ఏదో ఒకటి ఇచ్చేస్తున్నారు, ఏదో ఒకటి పెడితే తింటారు? లేదు, ఫస్ట్ నుంచి క్వాలిటీ ఉంది. కౌంటర్లు ఇచ్చే ఆయన కూడా చాలా మంచి ఆయన. పాప ఆయన కూడా 1-2 అని అడుగుతాడు. కౌంటర్లు ఈ వర్క్ కన్నా ఇప్పుడు ఇచ్చే ఆయన కౌంటర్లో చాలా మంచి అబ్బాయి ఆయన. ఏం బాబాయ్ 1-2 అంటాడు. వినయంగా సమాధానం. చిరాకు పడతాం, కోపపడతాం అసలు లేదు. కౌంటర్లో ఆయన కూడా చాలా మంచి ఆయన. ఇంత ముందు ఉన్న వాళ్ళు కన్నా ఆడవాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఇద్దరు మారారు. ఈ 3 అయినా చాలా చక్కగా, ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. పాపం బాగా వడ్డించే దగ్గర ఎలా ఉంది? వడ్డించేది కూడా మంచి ఆయన. ఆయన కూడా కూర వేసే ఆయన కూడా బాగుంది. ఆడవాళ్ళు కూడా ఎప్పుడు చిరాకు పడరు. బాగుంది. అంటే 5 రూపాయల భోజనం పెట్టే దగ్గర చాలా మంది దీన్ని కూడా విమర్శిస్తా ఉన్నారు. అంటే రాజకీయంగా దీన్ని విమర్శించాల్సిన అవసరం. తిన్నా వాళ్ళు ఎవరో చెడుగా చెప్పేవాళ్ళు ఇంకా ఇంకో రకంగా అనుకోవాలి. వాళ్ళు లేదయ్యా, కడుపునిండా భోజనం పెట్టాడు పుణ్యాత్ముడు. ఇంకా అందుకని ఎక్కడ కూడా రాజకీయం తీసుకోకుండా మామూలుగా దీన్ని కూడా అంటే 5 రూపాయలకి ఏదో భిక్షకాలకు పెట్టినట్టు పెడుతున్నారు. దాని విషయం అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు లేదు, తప్పది. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, 10 మంది భోజనం పెట్టాలన్నాడు. ఆయన లైన్లో నుంచి టోకులు తీసుకుని ఒక్కొక్కరికి ఇచ్చాడు. అది పుణ్యం, 10 మందికి భోజనం పెడతాం వల్ల. అలాగనుకున్నాడు కానీ నేను ఏదో అనామకులకి భోజనం పెడతాను అనుకోలేదు ఆయన. అది మంచిదా ఇది మంచిదా అలా అనుకోవడం, అపార్థం చేసుకోవడం ఆయన తప్పది. అలా కాదు, 10 మందికి ఉపయోగపడుతుందని చేశారు. ఇది పెట్టారు, 10 మందికి ఉపయోగపడుతుంది. అసలు ఎవరు నేను వినలేదు ఇంతవరకు. అలా విమర్శించడం చాలా తప్పు. అది తప్పు, పాపం కూడా. అంత మునుపు ఎవరైనా పెట్టారా? ఉందా? లేదుగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు రిక్షా దగ్గర వాళ్ళు ఏదో మంచి చెడు చిన్న చిన్న పనులు చేసుకుని ఎంత హాయిగా ఉంది. వస్తారు, టైంకి భోజనం చేస్తున్నారు, వెళ్తున్నారు. శుభ్రంగా పెట్టారు, కడుపునిండా తిన్నాం. బామ్మ మీ పేరు? నా పేరు అంకమ్మ. ఏంటంటే ఈరోజు అన్నా క్యాంటీన్కి రావడం? బస్ స్టాండ్ కాడికి పూల కోసం వచ్చాను. పూల కోసం వచ్చి చూసే వరకు అన్నా క్యాంటీన్ అని ఉంది. తినాలనిపించింది, అసలు చూద్దాము ఎలా ఉందో అని చెప్పి చూసా. వస్తే 5 రూపాయలు ఇచ్చాను. లోపలికి వస్తే రైస్ బాగుంది, 2 రకాల కర్రీస్ బాగుంది,
చట్నీ పెరుగు ఇంకంతకన్నా ఇంకేం కావాలి బాగుంది కడుపు నిండా భోంచేశాను అమ్మ అంటే చాలా మంది 5 రూపాయలకి బయట టీ టిఫిన్ కూడా రాని పరిస్థితులు, ఈరోజు టీ కూడా తాగలేని పరిస్థితులు, బయట 10 రూపాయలు ఉంది టీ కూడా, అలాంటిది 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు అంటే ఆ రైస్ కానీ లేదంటే కూరలు కానీ ఎలా ఉన్నాయమ్మా? బాగుండే సూపర్గా ఉండే సూపర్గా ఉన్నాయి. సూపర్గా ఉండే పేరు పెట్టాల్సిన పని లేదు సూపర్గా ఉండే. అంటే 5 రూపాయలకే పెడుతున్నాం కదా, ఏదో ఒకటి పెట్టేద్దాం వాళ్ళే ఏదో తినేస్తారు. ఒకటి ఏమి లేదు ఏది ఇంట్లో చేసుకుంటే నేను ఒక్క కూరే చేసుకుంటా, 2 రకాల కర్రీస్, మళ్ళీ చట్నీ, నిమ్మకాయ చట్నీ, పెరుగు కూడా బాగా ఎక్కువ వేస్తున్నారు, చాలా బాగుంది. బాగుంది. బాగుంది కడుపు నిండా తిన్నాను బాబు, మంచిది. ఓకే. అంటే మంచిదేనంటారు ఈ పథకం ఇలా పెట్టడం? మంచిది. నా బోట ముసలోళ్ళు ఇప్పుడు ఆటో దిగాను, గబక్కన వచ్చి తిన్నాను కదా, మరి నేను లేకపోతే హోటల్కి వెళ్తే ఎంత అవుద్ది? అది పేదవాళ్ళకి మా బోట వాళ్ళకి ఎవరికైనా సరే ఇది మంచి పని అయ్యా, మంచి పథకం, మంచి పని. దీన్ని కూడా విమర్శిస్తున్నారమ్మా. అంటే ఇక్కడ అన్నం పెట్టే దగ్గర కూడా రాజకీయాలు చేయడం అంటే ఎలా చూడొచ్చు? అది కుదరదు, అది మంచిది కాదు కూడా. భోజనం దగ్గర విమర్శించడం అనేది మంచిది కాదు. ఇది మంచి పని అయ్యా, మంచి పని. నా బోటోళ్ళు చాలా మంది కూడా ఇలా 5 రూపాయలు ఇచ్చి తినగలిగే ఇది ఉంది. హోటల్కి వెళ్ళి తినాలంటే తినలేము కదా. ఇదే మనం బయట తినాలంటే 70 రూపాయలు. ఇదే కర్రీసు, ఇదే పెరుగు బాగుంది, నాకు బాగా నచ్చింది. నా 73 సంవత్సరాల వయసులో ఇవాళే నేను తింటాం, అసలు చూద్దాము అని చెప్పి అనే ఉద్దేశంతో ఏంటంటే చంద్రబాబు చేసిన పనికి ఏం చెప్తారు? బాగుందని చెప్పొచ్చు. బాగుంది, మంచిదే. ఈ పథకం మాత్రం మంచిదయ్యా. ఎట్లా ఉందన్న ఇక్కడ భోజనం ఎలా ఉంది? ఎట్లా ఉండేది ఏందన్నా, 5 రూపాయలు భోజనం, ఇంకెంతకన్నా ఏంది? ఇంకా బాగా నేను రాడ్ బిల్డింగ్ పని చేస్తాను, ఇవాళ వాన కదా, 4 రోజులు తప్పను కదా, పని లేదు. 5 రూపాయలు పోయి అదే బయట భోజనం ఎంత? బయట నేను అంటే పనికి వచ్చాను ఏడాడు గుంటూరులో. నా పరిస్థితి నాదే కాదు, ఇక్కడ ప్రతి పని చేసే కూలీలు ప్రతి వాడు పని చేసుకోడు, 5 రూపాయలు కలిపి పోయింది అంటాం. ఇప్పుడు ఇదే 2 నెలలు ఇదండి నేను, మరి ఎంత ఆదా నాకు? దేవుడు ఏదో ఒకటి డబ్బులు ఇవ్వడం కాదు అసలుకి. అన్నం 5 రూపాయలకి అన్నం మనకు టయానికి. ఇప్పుడు మీరు అన్నారు ముసలం వచ్చింది, ముసలం వాళ్ళ కొడుకులకి అన్నం పెడతాం, కొడుకులు అన్నం పెట్టరు, ఏదో తగాదు రాసి కాదు, ఏదో ఒకటి తగాదులే. 5 రూపాయలు వచ్చి మన నిద్ర హాయిగా తినిపోతుంది. అది ఒకటి పాయింట్ పెట్టుకోండి సార్, మనం పాయింటేగా. ఇంకా దేనికి తగాదాలు పోగాలి ఎందుకు? ఆమెకి ఎందుకు 5 రూపాయలు భోజనం అంటే ఏందనుకున్నాం? అన్ని ప్రాబ్లం జరుగుతున్నాయిగా. ఇక్కడ 5 రూపాయలకే పెడతాం కదా, ఏదో ఒకటి పెట్టేస్తే వాళ్ళే తింటారు. అంటే 5 రూపాయలకి బయట టీ కూడా రాదు, ఇంకా మనల్ని అడుగుతారు అన్నట్లుగా పెడుతున్నారా? అన్నారు 5 రూపాయలు ఇప్పుడు అన్నారని అన్నావు కదా. ఇప్పుడు మీరు వస్తే తెలిసింది, అట్ట వస్తారు జీతాలు ఉంటారు కదా, ఎవరు ఒకళ్ళు వచ్చి కనుక్కోపడండి అట్ట ఉంటుంది ఏందని. 5 రూపాయలు పోయిన ఇలా 5 రూపాయలు పోయిన ఏముంటుందన్న? బంగారులాగా అన్నం, పప్పు, పచ్చడి ఇవన్నీ మనం పెడతానే కలిపి 2 సార్లు నువ్వు 3 టోకెన్లు తీసుకున్నా కూడా కలిపి తినొచ్చు. నేను 3 టోకెన్లు 2 టోకెన్లు నాకు ఇప్పుడు 2 టోకెన్లు నాకు సరిపోయింది నాకు. అంతకన్నా బయటకి 70-80 రూపాయలు, 70-80 అంటే 3 పూటలు 370 ఎంత? 200 రూపాయలు. ఏంటి పరిస్థితి ఏంది చెప్పండి, మీరు కూడా ఆశించండి. 200 రూపాయలు అది. ఇది మడికి బ్రహ్మాండం అన్న చంద్రబాబు నాయుడు గారు. హోటల్లో మనం తినేదానికంటే ఏమన్నా తగ్గిందంటారా టేస్ట్? ఏం వాటర్లో మనం అనుకుంటాం, వాటర్లో ఎప్పుడు దానికి వచ్చిన దోసకాయలు గేసకాయలు దానికి వచ్చి దెంగుతూ ఉంటారు వాళ్ళు. ఇది కమ్మగా ఇప్పుడు ఫ్రెష్ హాయిగా ఏదో బంగాళదుంపలు ఏదో ఒకటి దొంగ ఏదో ఇది నయం వాటర్ల కన్నా, ఇది నయమా అది నయమా? వాటర్ల కన్నా 75% దానికి కూరగాయలు ఇలా 100% నయం అన్న. 100% ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మడికి బాగా చేస్తున్నారు. 10 మంది కడుపు నిండే దగ్గర కూడా రాజకీయం మాట్లాడుతూ అది ముష్టి అది ఇది రాజకీయం అది ఇది అన్నారు, రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు జీతాలు ఇస్తున్నారు లక్షలు వచ్చి. ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేస్తున్నావు, అట్లా ఎంక్వైరీ చేస్తే కనుక్కున్నారు తెలిసిందిగా. వాళ్ళ తెలియక నిద్రపోవట్లేదా? రాజకీయం తినట్లేదా? ఎంతమంది జనం తింటున్నారు తెలియదు. రాజకీయం చేస్తే సరిపోయిద్దా? సరే ఎలక్షన్లు ఇవాళ ఉంటాయి, రేపు వస్తాయి, రేపు ఇవాళ నువ్వు ఉండొచ్చు, రేపు వెళ్ళుండొచ్చు. అన్న కడుపు తినే కాడ రాజకీయం చేయకూడదన్న, అది తప్పు. అది తప్పుడే పైన వాడు శిక్షిస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది మనం అన్నం తినే కాడ రాజకీయం చేయకూడదు, రాకూడదు, చేయకూడదు. ఇప్పుడు 5 సంవత్సరాలు నువ్వు చేతలేదు, నువ్వు పెట్టుకోకూడదు. ఏమైంది ఇప్పుడు? ఎందుకంటే నీకు పెట్టలేదు, నువ్వు పెట్టిన వాళ్ళు ఎందుకంటే వచ్చే సంవత్సరం నువ్వు వచ్చే నువ్వు కంటిన్యూ చేసే మార్గం చూడు. ఒకళ్ళు నువ్వే వస్తావేమో, మళ్ళీ నువ్వు వచ్చి తీసి కనుక ఉపయోగం ఉండదు. నువ్వు ఎలా కంటిన్యూ చేయాలో నేర్చుకో. అది 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 కోరుకుంటారు జనాలు ఎప్పుడైనా. అది ఈ 16 నెలల్లో అన్నా క్యాంటీన్ అంటే 6 పథకాలు ఏదంటే ఇదే మెయిన్ పథకం అని నేను ఇస్తున్నా భరోసా. ఓకే, ఎట్లా ఉందన్న ఈ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ భోజనం ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే రోజు తింటారా? ఈ రోజేనా? ఎప్పుడైనా వచ్చినప్పుడు తింటా. ఎప్పుడైనా ఒకసారి. అన్న ఏంటి ఇప్పుడు ఏమేమి ఇచ్చారు మీకు ఇక్కడ? పచ్చడి, పప్పు, దుంపల కూర,
పెరుగు అన్నం. సరిపోద్దన్న ఒకరికి? ఉమ్. ఇప్పుడు మామూలుగా 5 రూపాయలకి పెడుతున్నాం కదా, 5 రూపాయలకి బయట టీ కూడా రాని పరిస్థితులు, 5 రూపాయలు కాబట్టి ఏదో ఒకటి పెడితే తినేస్తారులే అన్నట్లుగా ఉందా, లేదంటే మనం ఇంట్లో చేసుకునేలాగా ఉందా? ఇంట్లో లాగానే బాగానే ఉంది. ఈ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి 15 నెలలు అవుతుంది. 15 నెలలు అటు ఇటుగా 16 నెలలు అవుతా ఉంది. ఎట్లా ఉంది అంటే 15 నెలల్లో ఏమన్నా స్టార్ట్ చేసిన కొత్తలో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అలా? ఎప్పుడు బాగానే ఉంది. అమ్మ మీ పేరు? నా పేరు పద్మ. ఎక్కడి నుంచి? పేరకులపూడి నుంచి వచ్చాం. ఎందుకు వచ్చారు గుంటూరు ఈరోజు? గుంటూరు హాస్పిటల్కి మా అమ్మాయి కంటే ఆడకొచ్చి ఇక భోజనం తిని వెళ్దామని వచ్చాం. ఎట్లా ఉందమ్మా అంటే 5 రూపాయలకు పెట్టారు కదా, బాగానే ఉంది. ఏమేమి ఇచ్చారు మీకు ఈరోజు? ఈరోజు పప్పు, బంగాళదుంపల కుర్మా, మామిడికాయ పచ్చడి, పెరుగన్నంలోకి ఏమో నిమ్మకాయ ఇచ్చారు. బాగా బాగా బాగా. అంటే రైస్ ఎలా ఉన్నాయి అంటే? రైస్ కూడా బాగుంది. అంటే తినడానికి సరిపోయింది సరిపోయింది. అంటే ఏదో పెడతాం కాబట్టి పెడతాం, 5 రూపాయలే కదా ఏదో ఒకటి పెట్టేద్దాం అన్నట్టు. లేదు లేదు సరిపోయింది, శుభ్రంగా బాగుంది. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు అంటే ఈ భోజనం ఎలా బాగానే ఉంది. బాగానే టేస్ట్ కానీ కూరలు కానీ మేము చూడాలని వచ్చాం. ఏమేమి పెట్టారమ్మా మీకు? మాకు పప్పు, కర్రీ, రైస్, పెరుగు.